నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర నాయకులు కోట శ్రీనివాస్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. ప్రధానంగా ట్యాపింగ్ ప్రకంపనలు సృష్టిస్తుంది. రోజుకు ఒక పేరు వస్తుంది. త్వరలో కీలక నేతలు కూడా బయటపడుతున్న వార్తలు వస్తుంది. ఇందులో నిజమెంత? అసలు ఎవరున్నారు ట్యాపింగ్ వెనుక? ట్యాపింగ్ వెనకాల ప్రధానంగా కేసీఆర్ కుటుంబం ఉన్నదని చాలా స్పష్టంగా మనకు ఆధారాలతో సహా బయటపడ్డది ఇప్పటికే. దాని వెనుక ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు, ఇలా సంతోష్ రావు, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఐపీఎస్ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు, కింది స్థాయి అధికారులు అందరూ కూడా ఉన్నారని మనకు ఆధారాలతో సహా బయటపడ్డది. కాబట్టి దీని మీద ఇలా మేము అధికార పార్టీ నాయకునిగా ఇలా మా రేవంత్ అన్న గారిని మేము అభ్యర్థిస్తున్నాం. వెంటనే అంటే వీళ్ళు చేసిన అరాచకత్వం అంతా ఇంత కాదు. ఈ 10 ఏళ్ల కాలంలో వీళ్ళు కేవలం ఫోన్ ట్యాపింగ్ అనేది దీన్ని చూడకుండా వీళ్ళు చేసినటువంటి ఆర్థిక అరాచకత్వాలు కూడా దీని వెనుక ముడిపడి ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలన్నీ కూడా దీని వెనుక ముడిపడి ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చేసినటువంటి అసాంఘిక కార్యక్రమాలు, ఇల్లీగల్ కార్యక్రమాలు, భూదందాలు, సెటిల్మెంట్లు అవన్నీ కూడా బయటికి రావాలంటే దీని మీద సిట్టింగ్ జడ్జి తోటి, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో సిట్టింగ్ జడ్జి తోటి పూర్తిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి దీని మీద న్యాయ విచారణ స్పీడ్గా చేసి ఈ దోషులను శిక్షించాలనేది ఇలా. ఎందుకంటే ఉద్యమ ముసుగులో ఇలా చొరబడి ఆ కుటుంబం మొత్తం కూడా ఉద్యమ త్యాగాలన్నింటినీ వాడుకొని ఇలా వేల కోట్ల రూపాయలు ఇలా విదేశాల్లో దాచుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా మా ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. త్వరలో రేవంత్ అన్నను కలిసినప్పుడు కూడా ఈ విషయమై సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ చేపించేసి కుటుంబం మీద చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా బయటికి తీయాలనేది మేము ఖచ్చితంగా అడుగుతామన్నది. నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే, ఒకరో ఇద్దరో లంగలపై చేస్తే పోలీసులు చేయొచ్చు అని కూడా ఆయన చెప్పారు. ఏంటి ఈ సందర్భాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు చేసిన ప్రతి దోపిడీ అరాచక కార్యక్రమాన్ని ప్రతిదాన్ని కూడా అట్లనే చెప్తారు. కేసీఆర్ అంతా చెప్పిండు కదా. 1,00,000 కోట్ల కుంభకోణంలో, కాళేశ్వరం కుంభకోణంలో ఏం చెప్పిండు? మహా అంటే 2 పిల్లలు గుంగినాయా అని మాట్లాడిండు. ఈయన కూడా అదే మహా అంటే 2 ఫోన్లు ట్యాప్ చేయవచ్చు, అంతకు మించి ఏం లేదంటున్నాడు. సేమ్ అట్లనే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో ఒకరిద్దరిది ఆయన మా ఆఫీసులో పనిచేసే ఆపరేటరు చేసి ఉంటాడు అని మాట్లాడుతూ ఉన్నారు. మహా అంటే 4 కోట్ల సీసాలు అమ్ముకున్నది మా చెల్లె ఏం చేసిందని కేటీఆర్ మాట్లాడతాడు. అంతే కదా, ఇక రేపు అదే మాట్లాడతారు. వీళ్ళు చెప్పేది అదే. 4 కోట్ల సీసాలు అమ్ముకున్నది ఏం చేసింది మా చెల్లె, కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తుందని చెప్తున్నది కదా అని రేపు అదే మాట్లాడతారు. కాబట్టి వీళ్ళు చెప్పడము, వాళ్ళు చేసినటువంటి అవినీతిని చాలా చిన్నగా చూపెట్టేటువంటి ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి వాళ్ళ మోచేతి నీళ్ళు తాగినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళ లోపల ప్రకంపనలు పుడుతూ ఉన్నాయి, భయం పుడుతూ ఉన్నది. భయం పుడుతూనే ఒక దిక్కు ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాని నుంచి కేసు నుంచి ఎట్లా బయటపడాలనేది. ఇలా దయాకర్ రావు కథ ఏందో మనకు అర్థమైంది. పర్వతగిరిలో ఉన్నటువంటి దాని ఇల్లును ఆఫీసును ఇచ్చిందంటే ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు వీళ్ళు. దయాకర్ రావు ప్రెస్ మీట్ పెట్టారు, ఖండించారు. నాకు అసలు ఆ ప్రణీత్ రావు ఎవరో తెలియదు, అలాగే సంబంధిత వ్యక్తి కులం వ్యక్తి కావచ్చు కానీ నా బంధువు కాదు, నాకు అసలు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారు. అది నువ్వు చెప్పడం కాదు, విచారణలో తేలుతుంది. ఇప్పుడు ప్రణీత్ రావుది ఎట్లా తేలింది, ప్రణీత్ రావు ఏం చేసిండు, ఏం కథ అనేది ఎట్లా తేలింది, అదంతా బయటపడ్డది కదా. కాబట్టి దయాకర్ రావు పాత్ర ఏంది, దయాకర్ రావు ఆ ఇల్లు ఎట్లా ఇచ్చిండు, ఒక ప్రభుత్వ అధికారులు చేయాల్సినటువంటి ఆఫీస్ తీసుకొని ప్రభుత్వ అధికారులు చేయాల్సిన వ్యవహారాన్ని ప్రైవేటుగా మీరు ఒక ఇల్లు ఫామ్ హౌస్ని ఇచ్చేసి వాళ్ళని దాంట్లో పెట్టి చేపిస్తున్నామంటే అది అసాంఘిక కార్యక్రమాలే కదా. సో ప్రభుత్వాన్ని మొత్తంగా అధికార యంత్రాంగాన్ని ఇలా దుర్వినియోగం చేసుకొని నీ అవసరాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ వ్యాపార ప్రయోజనాల విస్తరణ కోసం, మీ ఆదాయాన్ని దండుకోవడం కోసం ఈ రకంగా చేసి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నిటిని కూడా బయటకు తీసి ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించి వాళ్ళకి శిక్షించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. సీఎంఆర్ఎఫ్ చెక్ల విషయంలో అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పటికే 5,000 చెక్కులు మిస్సింగ్ అని వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు మాజీ మంత్రి హరీష్ రావు సంబంధించిన సిబ్బంది కూడా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అసలు అవకతవకలు నిజమేనా? అసలు ఏం జరిగింది ఆ విషయం? చాలా స్పష్టంగా హరీష్ రావు కార్యాలయం నుంచి జరిగినటువంటి వ్యవహారంగా ఇది కనబడుతూ ఉంది. కానీ ఇలా దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఏంటంటే అది నాకు సంబంధం లేదు, అది నా ఆఫీస్లో పనిచేసేటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, అది కేవలం సిస్టమ్ ఆపరేటర్ మాత్రమే చేసిండు, అతన్ని మేము తీసేసిన దగ్గర అతను మిగిలిపోయినటువంటి చెక్ ఎట్లా చేసేస్తారండి? తీసేస్తే ఆయన చెక్కులు మీరు ఎట్లా సంతకం పెట్టిళ్ళు, అవన్నీ ఎట్లా పాస్ అయినాయి మీకు తెలియదా? దాని ప్రాసెస్ ఏందో మీకు తెలియదా? మీకు తెలియకుండా మీ కన్సర్న్లో జరగకుండా ఎంత జరిగిందా? దీని వెనుక సీఎం రిలీఫ్ ఫండ్ను మొత్తంగా దుర్వినియోగం చేసుకొని వీళ్ళు కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా చిన్నదే, ఇంతకంటే పెద్దవి ఉన్నాయి వీళ్ళ వ్యవహారాలన్నీ. వీళ్ళు చేసిన భూదందాలు, ప్రైవేటు కంపెనీలతోటి రకరకాల అగ్రిమెంట్లు, వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలు, ఎవరి నుంచి ఎంత వీళ్ళు ఎలక్ట్రల్ బాండ్ ఎట్లా వచ్చినాయి, వీళ్ళకు ఇంత ఆ పార్టీకి ఫండ్ ఎట్లా వచ్చింది. ఈ దేశంలో ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీకి రానన్ని ఎలక్ట్రల్ బాండ్లు ఇలా ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి
బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్లు ఇలా కోట్ల రూపాయలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయండి? ఇలా వ్యాపార వాణిజ్యవేత్తలు వీళ్ళు బెదిరించే కదా తీసుకున్నది. కాబట్టి అవన్నీ బయటకు వస్తాయి. ఇది ఒక్కటే కాదు, కేవలం ఫోన్ ట్యాపింగ్ అనే చూడద్దు దీని వెనుక సాగినటువంటి ఆర్థిక అరాచకత్వాలు, ఇలా వ్యాపారాలను బెదిరింపులు కావచ్చు, రాజకీయ నాయకులు లొంగ తీసుకోవడాలు కావచ్చు, ఇతరత్ర వాళ్ళు ఎట్లా ఏ రకంగా దుర్వినియోగం చేసిననేది వాటన్నిటిని కూడా బయటకు వస్తాయి. కాబట్టి దయాకర్ రావు గారు, మీరు ఏం లేదంటున్నారు కదా, మీరు ప్రశాంతంగా తెలంగాణలో ఉండండి. అతి త్వరలో మీరు కూడా కూర్చోలెక్కబెట్టే రోజు దగ్గరలో ఉంది. బీజేపీ నాయకులు ఒకవైపు మీ యొక్క విచారణ విధానాన్ని సమర్థిస్తూనే విచారణ విధానం చాలా నెమ్మదిగా సాగుతుంది, ఏదో అండర్స్టాండింగ్ లాగా అనిపిస్తుంది, ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇటుకే ఇవ్వాల్సిన అవసరం ఉంది కూడా ప్రధానంగా చెప్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ అవినీతి అని ఒక మంత్రి మాట్లాడతాడు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్ రెడ్డి కేసీఆర్ అవినీతి పడని మాట్లాడతారు. కేంద్ర మంత్రులు అందరూ వచ్చి కాళేశ్వరం చూస్తారు, అద్భుతంగా ఉంది, మహా కట్టడం, ఇది మహా అద్భుతం అని మాట్లాడతారు, కితాబులు ఇస్తారు, పోతారు. మీ అండర్స్టాండింగ్ ఏందో మాకు తెలియదా? ఒకడు కొట్టినట్టు నటిస్తాడు, ఒకడు ఏడ్చినట్టు నటిస్తారు. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజల్ని ఏదో భ్రమపెట్టి ఇలా ఓట్ల ప్రయోజనాలు పొందడానికి కోసం, రాజకీయ ప్రయోజనాలు పొందడానికి కోసం, తెలంగాణ ప్రజల్ని ఏదో మాటల్లో ముంచెత్తడానికి కోసం మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. ఇక్కడ ఎన్నో పోరాటాలు జరిగినాయి, ఎన్నో సామాజిక పోరాటాలు, విప్లవ పోరాటాలు జరిగినటువంటి నేల ఇది. కాబట్టి మీ ఆటలు ఇక సాగవు, బీజేపీ బీఆర్ఎస్ ఆటలు సాగవు. ఉద్యమ ముసుగులో బీఆర్ఎస్ ఎట్లా దోసుకున్నదో తెలుసు, ఇలా అట్లా దోసుకున్న దాన్ని ఇలా మీరు ఎట్లా కాపాడుకుంటూ వచ్చిలో తెలుసు. కాబట్టి అంతా కూడా తెలంగాణ సమాజానికి తెలుసు. కాబట్టి మీరు ఇలా రకరకాల రాజకీయ కోణంలోకి వెళ్ళి దాన్ని చేయడానికి కోసం ఇలా మీకు ఎందుకండి? రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది కదా. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ పరిధిని మీరు ఎందుకు జోక్యం చేసుకుంటారు? సిబిసిఐడికి ఇలాంటే మీ పరిధిలోకి, కేంద్ర పరిధిలోకి ఇవ్వాలి. కేంద్ర పరిధిలోకి ఇస్తే మీరు దాన్ని ఎట్లా ఏ రకంగా మీరు ఒకటి అనేది మాకు తెలుసు కదా ఆల్రెడీ. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆ విచారణను స్పీడప్గా వేగవంతంగా చేస్తే వీళ్ళ దొంగతనం అంతా బయటపడుతుంది, వీళ్ళ మైత్రి కూడా అందులో బయటపడుతుంది. వీళ్ళు ఏ రకంగా ఈ పార్టీ ఒకటై వీళ్ళు నడిపించాలనేది అదంతా బయటపడుతుంది. కాబట్టి అది బయటపడద్దంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇలా లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీ మైత్రి కూడా త్వరలోనే బయట పెడతాం, ఇది తెలంగాణ సమాజం ముందు ఉంచుతాం అనేది ఈ సందర్భంగా చెప్తాను. కేటీఆర్ పదే ఒక వ్యాఖ్య మాత్రం పదే చేస్తున్నారు. ప్రధానంగా ఎంపీ ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు అనేది ప్రధానంగా మాట్లాడుతున్న మాట. ఎందుకు చేస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు? కేటీఆర్ మాట్లాడుతున్న మాటలను దీన్ని సుమోటోగా తీసుకోవాలనేది నేను ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. డీజీపీ గారికి, ముఖ్యంగా డీజీపీ గారికి దీన్ని వెంటనే సుమోటోగా తీసుకొని కాన్స్పిరసీ కుట్ర కేసు నమోదు చేయాలనేది ఈ సందర్భంగా కేటీఆర్ మీద కుట్ర కేసు నమోదు చేయాలంటున్నాం. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రభుత్వాన్ని కూల్చనీకి ఎన్నికల తర్వాత ఉండదు, ఎన్నికల తర్వాత అయిపోతుంది, ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు అని మాట్లాడుతున్నావు. నువ్వేదో కుట్ర చేస్తున్నావు అన్నట్టు అర్థం. నువ్వు ఏ శక్తులతోటి కలిసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి శక్తులతో కలిసి చేస్తూ ఉన్నావా, లేకపోతే ఏ దుర్మార్గులతో ఇవ్వాలని నువ్వు ఏం చేయాలని చూస్తున్నావు? ఈ రాజకీయ నాయకులను భయపెట్టాలనుకుంటున్నావా? మా పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులను అంటే ఎమ్మెల్యేలను, అభ్యర్థులను భయపెట్టాలని చూస్తున్నావా? ఏం చేయాలని చూస్తున్నావు? కాబట్టి రాష్ట్ర డీజీపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వెంటనే సుమోటోగా ఈ కేసు నమోదు చేసి అతని మీద కాన్స్పిరసీ కుట్ర కేసు నమోదు చేయాలని 120B కింద, అదేవిధంగా ఇంకా వివిధ పలు సెక్షన్ల కింద ఏ రకంగానైతే అతని మీద కుట్ర కేసు నమోదు చేస్తారో దానికి ఉన్నటువంటి చట్టబద్ధంగా ఉన్నటువంటి వాటన్నిటిని ఉపయోగించి అతని మీద కుట్ర కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎంపీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ చాలా జాప్యం చేస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ ప్రకటించింది, మరోవైపు బీజేపీ ప్రకటించింది. అభ్యర్థుల ఆలస్యం చేస్తున్నది. గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇదే ఆలస్యం, అధికారం ఉన్నప్పుడు ఇదే ఆలస్యం కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన విధానాలతో పోతూ ఉన్నది. ఇప్పటికే మేము ఇచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఇప్పుడు సగానికి సగంగా మేము ఎక్కువ శాతంగా వాటిని ప్రజలకు ఇస్తూనే, సంక్షేమ పథకాలను ఇస్తూనే ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి మా పార్టీ నాయకత్వం అంతా కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కొన్ని చోట్ల ఒకరిద్దరు అభ్యర్థులు పోటీతత్వంగా ఉండడం వల్ల కాస్త ఆలస్యం కావచ్చు. కానీ కింద పార్టీ నిర్మాణం అనేది ఒకటి ఉంటుంది కదా. మాకు ఎన్నికల అభ్యర్థులు ఒక రకంగా ఉంటే పార్టీ నిర్మాణము, మండల ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఆ పార్టీ స్ట్రక్చర్ ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ స్ట్రక్చర్ నిర్మాణం కింది స్థాయిలో చాలా విస్తృతంగా ప్రచారంలోనే ఉంది, క్యాంపెయినింగ్లోనే ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు మార్పును కోరుకున్నారు. ఈసారి ఈ దేశ ప్రజలు కూడా మార్పును కోరుకుంటూ ఉన్నారు. ఈ దేశాన్ని మొత్తంగా కార్పొరేట్ శక్తుల్లో పెట్టినటువంటి బీజేపీ, ఆ బీజేపీకి అనుబంధం ఉన్నటువంటి బీఆర్ఎస్ లాంటి పార్టీలను కూడా ఇలా తుత్తునీయలు చేస్తూ, వాళ్ళ కుట్రలన్నిటికీ చిత్తు చేస్తూ ఇలా అట్లాంటి
విధ్వంసకర అభివృద్ధి నమూనాతోటి ఈ దేశాన్ని విధ్వంసం చేసినటువంటి నరేంద్ర మోడీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పడానికి కోసం తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు కాబట్టి ఇలా కులం పేరుతోటో మతం పేరుతోటో ప్రజల్ని రెచ్చగొట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇక్కడ ఓట్లు దండుకోవాలని ఇలా బలపడాలని చూస్తూ ఉన్నారు కాబట్టి దీని అంతా కూడా తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం ఉద్యమాలు చేసినటువంటి సమాజం కాబట్టి ప్రతిదీ పరిశీలిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి రోజు ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకుంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కూడా అమలుపరుస్తూ ప్రజలకు ఇలా అభివృద్ధిలో ఏ రకంగా ముందుకు పోతుందనేది ఇలా మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అదేవిధంగా విద్యుత్ 200 యూనిట్ల విద్యుత్ కావచ్చు, ఇట్లా ఉద్యోగాల నోటిఫికేషన్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఇలా విశ్వసనీయతగా మనం ముందుకు పోతుంది కాబట్టి ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాం. భారీగా సీట్లను ఇలా గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకే ఉంది. సో పెద్దపల్లి నియోజకవర్గం ప్రధానంగా చర్చ సాగుతుంది. ఒకే కుటుంబంలో 3 టికెట్లు ఇచ్చారని సొంత పార్టీ నుండే విమర్శలు వస్తున్నాయి. వర్గపోరు కూడా కొనసాగుతుంది. ప్రధాన వార్తలుగా ఆ యొక్క ఎంపీ స్థానం మాత్రం వార్తలో నిలుస్తుంది. ఏం చెప్తారు పార్టీ తరఫున? అది పార్టీ పెద్దలు దాని మీద ఇప్పటికే నడుస్తూ ఉంది కాబట్టి రేవంత్ అన్న గారు కానీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా దీపాదాస్ మున్షి గారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారు ఉన్నారు. వాళ్ళంతా కూడా దాని మీద చర్చ నడుస్తూ ఉంది. త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కరించబడుతుంది. పెద్దపల్లిలో ఎవరికి ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఎగిరేది కాంగ్రెస్ జెండానే. అక్కడ కాంగ్రెస్ బలంగా ఉన్నది కాబట్టి కొంత పోటీతత్వం ఎక్కువ ఉంది. కాంగ్రెస్ 7 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కాబట్టి ఎవరికి వచ్చినా మేము గెలుస్తామనేటువంటి ఆశాభావం అభ్యర్థుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ పోటీతత్వంగా నడుస్తూ ఉంది కాబట్టి అభ్యర్థులు ఎవరైనా కూడా టికెట్ రావాలని ఆశిస్తారు. చివరి వరకు కూడా వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తారు కాబట్టి ఆ క్రమంలో ఈ మీడియాకు చిన్నగా దొరుకుతూ ఉంటాయి. వాటిని పెద్దగా చూపెట్టేటువంటి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మోడీ మీడియా ఉన్నది కొంత ఈ రాష్ట్రంలో కూడా కొంచెం ప్రవేశించి దాన్ని ఏదో ఏం లేదని కూడా భూతాతలు పెట్టి చూపించేటువంటి ప్రయత్నం. ఉదయకు బీఆర్ఎస్ మోచేతి నీళ్లు తాగినటువంటి ఇప్పటికీ కొద్దిమంది ఉన్నారు ఇంకా. సో వాళ్ళందరూ కూడా పదే పాడిందే పాట పాడినట్టుగా పాడుతూ ఉన్నారు కాబట్టి కుటుంబం అన్నప్పుడు చిన్న తగాదాలు ఉంటాయి, చిన్న గొడవలు ఉంటాయి. వాటన్నిటి కూడా కుటుంబ పెద్దలు ఉంటారు, వాటిని పరిష్కరిస్తారు. అట్లాగే రేవంత్ అన్న అదేవిధంగా దీపాదాస్ మున్షి లాంటి వాళ్ళు మా పార్టీ పెద్దలు మా జిల్లా మంత్రులందరూ కూడా ఉన్నారు. వాటిని త్వరలో పరిష్కారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిలో జెండా ఎగరేస్తుంది. ఎవరికి ఏ అభ్యర్థికి టికెట్ వచ్చినా కూడా ఎగిరేది కాంగ్రెస్ జెండానే. ఒక మాట చెప్పండి, ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు సాధించబోతుంది? ఎందుకంటే ప్రధానంగా 3 ప్రధాన పార్టీలు బరిలో నిలుస్తుంది. ఖచ్చితంగా 12 నుంచి 13 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా బలంగా పార్టీ శ్రేణులు కూడా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా అందుకనే ఆచితూచి వ్యవహరిస్తూ బలమైనటువంటి అభ్యర్థిని బరిలో దింపడానికి కోసమే ఇలా రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర ఏఐసిసి నుంచి కానీ పరిశీలకులు కూడా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ బలబలను సామాజిక కోణాలను అన్నింటిని కూడా పరిశీలించిన తర్వాతనే ఇలా అభ్యర్థులను ప్రకటన చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో 12 నుంచి 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిచబోతుంది. దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కోసం ఈ దేశంలో విధ్వంసకర అభివృద్ధి నమూనాతో వస్తున్నటువంటి మోడీని నిలువరించడానికి కోసం ఈ దేశాన్ని ఈ దోపిడీ పాలకుల నుంచి కాపాడుకోవడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరు సైనికులాగా పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కోసం ఇలా కంకణం కట్టుకొని మొత్తంగా పనిచేయాల్సినటువంటి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఇలా దేశానికి అవసరం ఉన్నది ఇలా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి కోసం మా శాయశక్తుల కృషి చేస్తాం. ఇది కాంగ్రెస్ నేత కోట శ్రీనివాస్ గారు ప్రధానంగా చెప్తుంది. సో వచ్చే ఎన్నికల్లో 12 నుండి 14 స్థానాలు తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ స్థానాలు గెలవబోతుందని చెప్పారు. దాంతోపాటు ట్యాపింగ్లో మాత్రం కేసీఆర్ కుటుంబం పాత్ర ఉన్నది. తప్పకుండా మా సర్కారు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే దోషులో వారు శిక్షిస్తామని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కిరణ్ ప్రసాద్ సంతోష్, సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.